నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు పవన్ దిగజారి మాట్లాడుతున్నారు. పేదలకు మంచి చేస్తుంటే ఏడుస్తున్నారన్న సీఎం జగన్. జగదీష్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్న జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధమన్నారు సీఎం రేవంత్. యాదాద్రి ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగింది. 10,000 కోట్లు అవినీతి జరిగిందన్న కోమటిరెడ్డి. ప్రభుత్వ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. తన హయాంలో అరెకరం కూడా ఎండలేదన్న జగదీష్ రెడ్డి. ఈ నెల యథావిధిగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రభుత్వ అభ్యర్థన తోసిపుచ్చిన హైకోర్టు. కొనసాగుతున్న సస్పెన్షన్ ఎంపీల నిరసనలు. పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ మార్చ్. విద్యుత్ రంగ పరిస్థితిపై న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 3 అంశాలపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. తనపై వచ్చిన ఆరోపణలు విచారణ జరిపించాలన్న జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నామన్నారు. ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తావించదలుచుకున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు. మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సూటిగా 3 అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు. మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సూటిగా 3 అంశాలు. అంతకుముందు సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. డిస్కాంలు అప్పుల్లో కూరుకుపోయాయని చెప్పారు. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమాధానం ఇచ్చారు. 2014 నాటికి 17,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఇప్పుడు 18,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉందని నీతి ఆయోగ్ వెల్లడించిందని గుర్తు చేశారు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించిన ఘనత తమదేనన్నారు. ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే అన్ని రాష్ట్రాలు 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. ఈ రోజుకు కూడా ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష. నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1లో 2022లో ప్రకటించిన విషయం అధ్యక్ష. ఆనాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2014 నాటికి 17,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఇవాళ తెలంగాణ ఒకటే 18,000 పైన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందనే విషయాన్ని కూడా నీతి ఆయోగ్ 2020లో చెప్పింది అధ్యక్ష, 22లో చెప్పింది అధ్యక్ష. ఆ రోజుకు విద్యుత్ ఏముంది,
ఇవాళ ఏముంది? ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో పెద్ద కుంభకోణం జరిగిందని 10,000 కోట్లు జగదీష్ రెడ్డి తిన్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. టెండర్ పెట్టకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ ఎప్పుడు 24 గంటల కరెంటు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వివరించారు. పవర్ ప్లాంటు రెండవది అధ్యక్ష, మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు వీరు చేసిన గత కార్యాలకు అధ్యక్ష 29,000 కోట్లతోని యాదాద్రి పవర్ ప్లాంటు 4,000 మెగావాట్తో స్టార్ట్ చేసిన అధ్యక్ష. 9 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి 29,000 కోట్లతోని పిఎఫ్సి వాళ్ళు 16,000 కోట్లు ఇచ్చిన అధ్యక్ష. ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం 29,000 కోట్లది బిహెచ్ఎల్ మీద నామినేషన్ ఇద్దా అధ్యక్ష. బిహెచ్ఎల్ నామినేషన్ ఇచ్చిన తర్వాత అదే దాని మీద నేను జార్ఖండ్ జెన్కోలో టెండర్ అయితే అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ తెచ్చి అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే 6,000 కోట్లు డిఫరెన్స్ ఉన్నాయి అధ్యక్ష. జెన్కో కూడా టెండర్ పిలవాలి, బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో. అప్పుడు అడిగిన అసెంబ్లీలో ఉండి అడిగితే దాన్ని మాట్లాడలే. దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. వీరి పాత్ర కూడా చాలా ఉంది. ఇలా ఈయన పాత్ర 10,000 కోట్లు తిన్నాడు. అలా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు ప్రూవ్ చేస్తా. ఇది 50,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. ఇప్పుడు రెండవది అధ్యక్ష, మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని జగదీష్ రెడ్డి కోరారు. తమ ప్రభుత్వ హయాంలో అరెకరం కూడా ఎండలేదని అన్నారు. విద్యుత్పై ధర్నాలు చేసే అవకాశం ఇవ్వలేదన్నారు. తమరి కోరుతా ఉన్నా, తమరి ద్వారా సభలు కోరుతా ఉన్నా, ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా వెంటనే వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ జడ్జితోనా కమిషన్తోనా ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సభ ద్వారా ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్న నేను ఏ ఒక్కరోజు కూడా నేను ఇటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు, రియాక్ట్ కాలేదు. ఇవన్నీ కూడా పనికిమాలిన మాటలు, అర్థం లేని ఆధారరహితమైన మాటలు. కాబట్టి రికార్డులో రావాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేసా అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా రికార్డులో రావాలని నేను వెయిట్ చేస్తూ ఉన్నా. ఇవాళ రికార్డులోకి వచ్చిండ్రు, తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమరి ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక వారు చెప్పిన అసలు విషయానికి వద్దాం అధ్యక్ష. తెలంగాణలో విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కరెంటు నిరంతర సరఫరాకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలతో శ్వేతపత్రాన్ని శాసనసభలో గురువారం ఆయన ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా ఉత్పత్తి గురించి అందరికీ తెలియజేయాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని తెలిపారు. 2400 ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష. డిస్కమ్లు ఇప్పటిదాకా మూట కట్టుకున్న నష్టాల మొత్తం విలువ 62,461 కోట్లు అధ్యక్ష. 31 అక్టోబర్ 2023 నాటికి అప్పులు మొత్తం 81,516 కోట్లు. ఈ అప్పుల మొత్తంలో 30,406 కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకి బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధనం అధ్యక్ష, మూలధన రుణం. ఇవి కాకుండా విద్యుత్ ఉత్పత్తి సరఫరా సంస్థలకు 28,673 కోట్లు బకాయిలు ఇంకా చెల్లించవలసి ఉంది అధ్యక్ష. విద్యుత్ కొనుగోళ్లలో
డిస్కమ్లు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవటానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని 28,842 కోట్లు బకాయిలు అధ్యక్ష. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగం పురోగతికి విద్యుత్ సరఫరానే వెన్నెముకని భట్టి అన్నారు. రవాణా, సమాచార రంగాలు మనుగడ సాధించాలంటే విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమన్నారు. విద్యుత్తే రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవనశైలిని సూచిస్తుందని చెప్పారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలకు 81,000 కోట్ల అప్పులున్నాయని భట్టి వివరించారు. ఇవాళ లోన్లు ఒకసారి 2014లో కేవలం 10,783 కోట్లు ఉంటే 2023 అక్టోబర్ నాటికల్లా అది 39,457 కోట్లకి డిస్కమ్లలో అప్పుల బారిన పడేటట్టుగా చేశారు అధ్యక్ష. అలాగే ట్రాన్స్కోకు సంబంధించి కేవలం 2,911 కోట్లు మాత్రమే అప్పులుంటే 2014 నాటికి అది 2023 నాటికల్లా 50,136 కోట్లకి అప్పుల పాలు చేశారు అధ్యక్ష. అట్లాగే జెన్కోకు సంబంధించి 2014 కల్లా కేవలం 7,662 కోట్లు మాత్రమే అప్పుగా ఉంటే 2023 కల్లా కేవలం 10 ఏళ్లలో 31,923 కోట్లకి అప్పుల పాలు చేశారు అధ్యక్ష. మొత్తంగా ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి 81,516 కోట్లకి అప్పుల పాలు చేసినటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి. ఎన్నికలకు వాయిదా వేయాలన్న సింగరేణి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ముందుగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల 27న ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాకపోయినా నీకు నిత్య జీవితంలో నీకు అలవాటే. అదే పద్ధతుల్లో ఇవాళ ఇక్కడ బంధం కొట్టుకోకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళతో బంధం పెట్టుకొని ఈ బంధం వారిని ఆశీర్వదించమని అడిగేటటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు ఆ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉంటాడు కదా నాదెళ్ల మనోహర్ గారు, ఏమన్నాడు చూసారా? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో లోకేష్ బాబుని నాయకుడిని చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నాడు. మీ బతుకు చెడ. మీ పార్టీ పుట్టింది లోకేష్ బాబుని బలోపేతం చేయడానికా అని అడుగుతా ఉన్నా. మీరు బలోపేతం కావడానికా, లేక తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికా, లేక లోకేష్ని బలోపేతం చేయడానికా నేను అడుగుతా ఉన్నా. ఏమిటి మాటలు నాకు అర్థం కాలేదు. మీది ఒక రాజకీయ పార్టీ. మీ రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఒక అసమర్థుడైనటువంటి రాజకీయ నాయకుడిని, తిరస్కరించబడినటువంటి రాజకీయ నాయకుడిని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని నాదెళ్ల మనోహర్ అంటే తాముగా కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నాకు అర్థం కాల. ముందు రాకూడదు అనుకున్నా అంట. ఎందుకంటే నేను వస్తే ఆయన బలపడ్డు కాబట్టి ఆయన్నే బలం చేకూర్చే విధంగా మేము రాకూడదు అనుకున్నాం. తర్వాత మళ్ళీ రావాలని నిర్ణయించుకున్నాం. మీరు ఎందుకు రాకూడదని అనుకున్నారో, ఎందుకు తర్వాత రావాలని అనుకున్నారో జనానికి తెలియదు అనుకుంటున్నారా? మీ ప్యాకేజీ డ్రామాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? చంద్రబాబు వెళ్ళి ఇంటికి వెళ్ళి బతిలాడి ప్యాకేజీలు మాట్లాడుకున్న తర్వాత కదా లోకేష్ గారికి యువగల ముగింపు సభకి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వెళ్ళింది. ఇలా ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి అక్కడ చేశారు. అంతేకాదు ఆయన లోకేష్ మాట్లాడుతున్నాడు నిన్న. మరి తెచ్చుకున్న ఆవేశంతో మాట్లాడుతున్నాడో లేకపోతే మరో రకంగా మాట్లాడుతున్నాడో, బుద్ధి జ్ఞానము రెండూ లేకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి రెండూ లేవనే విషయం జగద్విదితమైనటువంటి అంశం. యుద్ధం ప్రారంభమైంది. తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగలగొడతాం.
ఏం మాటలయ్యా, నాకు అర్థం కాలేదు. తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగలగొట్టేంత గొప్పవారా మీరని అడుగుతా ఉన్నా. అంత ప్రజాబలం ఉందా మీకని అడుగుతా ఉన్నా. మీకు అసలు తలుపులే లేవు ఈ రాష్ట్రంలో. ఎవడన్నా వచ్చి అలా డోర్ కొట్టి అయ్యా అని పిలుద్దామంటే తలుపులే లేని సన్నాసులు మీరని మనం చేస్తున్నా. చంద్రబాబుకి ఈ రాష్ట్రంలో తలుపులు లేవు అంటే ఇల్లు లేదు, లోకేష్కి ఇల్లు లేదు, పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వారు మీరు. ఈ రాష్ట్రంలో ఉండి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి తలుపులు పగలగొడదామని అనుకునేటటువంటి దుర్బుద్ధి ఉన్న మీకు ఈ రాష్ట్రంలో మీకు ప్రజాదరణ ఎందుకుంటుంది అని అడుగుతా ఉన్నా. ప్రజాదరణ ఉండేటటువంటి అవకాశమే లేదు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఒక్క విషయం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఇవాళ ఆ వేదిక మీద నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, బాలకృష్ణ, మన పవన్ కళ్యాణ్ నలుగురు ఏకమై కూర్చున్నారు. అంటే ఒకే ఫ్రేమ్లోకి నలుగురు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోమని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నటువంటి రాజకీయ నాయకుడే తప్ప ఏ మాత్రం ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. ఏ సర్వేలు చూసుకున్నా మోర్ దాన్ 50% జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి కట్టుగా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఈ సత్యాన్ని వారు గ్రహించే అందరూ ఏకమవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏకమైనా ఏమి చేయలేరు అనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఎన్నికలు అయితే తప్ప అది మీకు అర్థం కాదు. అర్థమైనా ప్రజలకు చెప్పేటటువంటి పరిస్థితిలో మీరు ఉండరనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ పాదయాత్ర చేశారు. ఏమయ్యా లోకేష్, ఇన్ని పాదయాత్రలు చేశావు కదా, ఏ ఊర్లో అయినా, ఏ నియోజకవర్గంలో అయినా, 97 ఏ నియోజకవర్గంలో అయినా మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చేశాడని చెప్పావా? చెప్పగలవా? నేను మనవి చేస్తున్నా, ఏ నియోజకవర్గం నువ్వు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా అక్కడ కనిపించేవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠ చేసినటువంటి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి సెక్రటేరియట్లు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వెల్నెస్ సెంటర్లు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఆర్బీకేలు, జగన్మోహన్ రెడ్డి గారు పంచినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న ప్రజలని మనం చేస్తున్నా. రేపు 3,000 రూపాయలు ఇవ్వబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చేస్తున్నాం. ఇలా ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కనిపించాయి. కానీ మీ నాన్న చేసిన 14 సంవత్సరాల్లో మీ నాన్న చేసిన పరిపాలన యొక్క సూచనలు ఎక్కడైనా కనిపించాయా? గుర్తుపట్టావా? చెప్పగలిగావా అని నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడారు. నిన్న జనానంతా పోగేసుకొచ్చి, చాలా కష్టపడి పోగేసుకొచ్చారు. ఎంతమంది జనం వచ్చారో మీ అందరికీ తెలుసు. ఒక అట్టర్ ఫ్లాప్ అయినటువంటి కార్యక్రమం. అంతేకాదు, నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు పెట్టాడు. నిన్న పెడతానన్నాడు. ఏది అమ్మ ఒడికి బదులు ఏదో ఒక కార్యక్రమం 15,000 రూపాయలు ఇస్తాను అనేటువంటి మాట, 18 ఏళ్ళు నిండినటువంటి మహిళకి 1,500 రూపాయలు ఇస్తాననే మాట, 3 సిలిండరు. నేను అడుగుతా ఉన్నానయ్యా చంద్రబాబు నాయుడు గారు, అసలు నీకు సిగ్గు శరం లేదయ్యా? ఎందుకంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు చూసి నువ్వేం మాట్లాడావు? జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పథకాలు ఇచ్చేస్తున్నాడు, దోచేస్తున్నాడు, ఖజానా అంతా పేద ప్రజలకు పనిచేస్తున్నాడు, చివరికి ఇది శ్రీలంకలాగా అయిపోతుంది అని చెప్పారుగా. నువ్వు చెప్పావు. నీ కుడి ఎడమన ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో అంగన్వాడీలు కదం తొక్కారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు భారీగా తరలివచ్చారు. పాలకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అటు సమ్మెలో భాగంగా అంగన్వాడీలు చేపట్టిన నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాడ్యుయేటీని అమలు చేయాలని వీరి ప్రధాన డిమాండ్గా ఉన్నాయి. వీరి ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు స్థానిక ఎమ్మెల్యే
నిమ్మల రామానాయుడు. మా దగ్గలూరు అంగన్వాడీ టీచర్గా చేస్తున్నామండి. మేము 2002 నుంచి కూడా అంగన్వాడీ సేవలు గ్రామంలో అందరికీ కూడా అందిస్తున్నామండి. అలాగే మాకు కూడా ఏమి సంక్షేమ పథకాలు అయితే అమలు చేయట్లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మేము గుర్తించబడ్డాము అందులో. కాబట్టి మాకు ఏ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు. అలాగే మాకు పెండింగ్లో టీఏ డిఏ బిల్లులు 2017 నుంచి కూడా బకాయిలు ఉన్నాయండి. అవి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే అద్దెలు బకాయిలు ఉన్నాయి. మేము పాలకొల్లు ప్రాజెక్ట్ నుండి పాలకొల్లు మండలం నుండి మాట్లాడుతున్నామండి. నా పేరు రూత్ అండి. మేము 2002 నుండి ఈ యొక్క ఉద్యోగంలో చేస్తూ ఇప్పటికి మా జీతం 23వ సంవత్సరం మేము వచ్చిందండి. మాకు ఇప్పుడు జీతం మాకు 11,500 ఇవ్వడం జరుగుతుందండి మాకు ప్రభుత్వము. మేము చేసి సాకిరీ చూస్తే చాలా ఘోరంగా ఉందండి. మేము ఇటువంటి పరిస్థితుల్లో మేము సమ్మెకి దిగామండి. మేము యొక్క డిమాండ్లు పెట్టడం జరిగింది. కనీస వేతనం మేము సుప్రీంకోర్టు మాకైతే ఏదైతే వర్తింపజేయాలని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.